చాలా సంతోషంగా వెళ్ళి అకేషన్ ఇది ఒకటేనేమో అని అనిపిస్తుంది. హ్యాపీ మెమరీస్ తో వెళ్ళే అకేషన్ ఇది ఒక్కటే ఉంటుంది. ఎందుకంటే మనందరం ఇక్కడ కలిసి చక్కగా కాసేపు మాట్లాడుకుని జోకులు వేసుకుని నవ్వుకుంటాం. ఫ్రీడమ్, అన్లిమిటెడ్ ఫ్రీడమ్ ఉంది మనకి. మన ఊళ్ళో మనకు ఉండదు. అది ఇంట్లో ఎప్పుడు ఉండదు, చూసి మన బ్యాచ్ లోని రఘు ప్రకాష్ కి ఆ ఫ్యామిలీ కదా సో ఎవరైనా సరే సింగిల్ గా వస్తే ఫ్రీడమ్ ఉంటుంది. My hilarious moments, happiness and everything is all associated with you. Most of my colleagues were in MBBS and in before MBBS. That's all. After MBBS, generally I do not have friends. I do not have much friends. Until now, it is only the connections I am continuing or communications with those old friends that are keeping me so happy and alive like this. And I am very proud of all of you. And especially hostlers. ఆ వింగ్ లో కొంతమంది స్పెసిఫిక్స్ మా రూమ్ 24 గంటలు లైట్ గొడవ ఉంటాను ఉండేది. గొడవ అంటే ఏంటంటే ఒకటే ఇది రెండే డిస్కషన్స్. ఒకటి ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు, లేదా స్వామి బాబా, కృష్ణ. ఈ డిస్కషన్స్ పాప ఆగిన బాగా చదువుకుంటూ ఉంటాడు. ఆయన డిస్టర్బ్ చేస్తే ఆగిన మా బాధ తట్టుకోలేక రూమ్ మారిపోయాడు. మన రూమ్ ఎదురు కూడా వెంకట్రామన్ ఒక ఆయన వెస్ట్ ఇండీస్ వెళ్ళిపోయాడు. ఆయన స్టేట్స్ లో ఉన్నాడు. ఇలా 2 గంటలకి ఇలా హార్డ్ డిస్కషన్స్ అయిపోతున్నాయి. కమ్యూనిజమా, క్యాపిటలిజమా, లేకపోతే ఇదా ఇదా అని తమదమని తలుపుకున్నాడు. ఏంటో తెలిసి కత్తి పట్టుకుని వచ్చాడు. ఏంట్రా మీరు చదువుకోవడానికి వచ్చారు, డిస్కషన్ చేయడానికి వచ్చారు. దామోదర్ రెడ్డి కూడా మా వీళ్ళలోనే ఉండేవాడు. సైలెంట్ మ్యాన్ ఆఫ్ సంపర్కంగా చిన్నప్పుడు మన ఇంటర్నెట్ లో చదువుకున్నాం. ఈయన సీరియస్ మ్యాన్ ఆఫ్ ద వింగ్. విజయభాస్కర్ రెడ్డి చక్కగా నవ్వుతున్నాడు. దామోదర్ రెడ్డి అలాగా సీరియస్ వెళ్ళిపోతున్నాడు. సో మెనీ మెమరీస్ ఇన్ ది హాస్టల్. జేపీ వచ్చేదాకా ఇంగ్లీష్ పుస్తకం చదవడం అనేది తెలియదు నాకు. జేపీ ఒక స్టైల్, మనుషులు ఇలా కూడా ఉంటారు స్టైల్ అనుకున్నాడు. ఆదినారాయణ తర్వాత ఈ ఎంబీబీఎస్ అయిపోయింది. ఎంఎస్సీ ఇక్కడ చేసి ఎంఎస్సీ చేసిన తర్వాత కాకినాడ వెళ్ళిపోయింది. అది డిఫరెంట్ లైన్. అక్కడ అసలు